ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. కీలకమైన కెనాల్ రోడ్డును స్టేట్ హైవేగా మార్చడానికి కేంద్రం అంగీకరించింది. 2016 నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో నిధులు విడుదల కానున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వేమగిరి నుంచి సామర్లకోట వరకు 62 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అంటేనే చెమటలు పడతాయి. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలకు వెళ్లే వారికి ఈ కెనాల్ రోడ్డే దిక్కు. ఇది పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రతిరోజు యాక్సిడెంట్లు సాధారణమైపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలతో బయటపడ్డ వారికి లెక్కే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కీలకమైన ఈ కెనాల్ రోడ్డుకు మాత్రం మోక్షం దక్కలేదు. కాకినాడ పోర్టుకు రాష్ట్ర హైవే అనుసంధానం చేస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం వస్తుంది. దాని వలన రాకపోకలు కూడా సులభతరం అవుతాయి. ఈ కీలకమైన ప్రాజెక్ట్ దశాబ్దాలుగా కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ 62 కిలోమీటర్ల కెనాల్ రోడ్డును హైవేగా మారుస్తూ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు పంపించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇప్పటికే కాకినాడ పోర్టుకు 2 రోడ్లు ఉండగా 3వ ప్రత్యామ్నాయ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనివల్ల సామర్లకోట, రాజమండ్రి మధ్య ఉన్న టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైవేకి సంబంధించి భూసేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్లడానికి 7B రోడ్డు ఉంది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా కెనాల్ రోడ్డు కూడా వినియోగంలో ఉంది. 2016లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రపంచ బ్యాంక్ నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదు. అంచనా వ్యయం కూడా అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. ఈ రోడ్డును 4 లైన్ రోడ్డుగా మార్చేందుకు రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లడంతో వెంటనే అనుమతులు లభించాయి. కెనాల్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని నేషనల్ హైవేగా మార్పు చేసి నిధులు సాధిస్తాము అనేది చెప్తా ఉన్నాను. ఆ దిశగా ఇప్పటికే పురంధరేశ్వరి గారు, నేను కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి ప్రతిపాదన ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకటి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ని, ఉన్న విడ్త్ని పెద్ద చేస్తూ దాన్ని చెయ్యాలి అని అనుకుంటే దాదాపు 600 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కాకినాడ, రాజమండ్రి మధ్య రవాణాతో పాటు ఇతర రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.